హాయ్ గైస్, ఈరోజు ఎగ్ వెల్లుల్లి కారం తీసుకున్నాము. దానికి బాయిల్డ్ ఎగ్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పీసెస్గా చేద్దాము. నా దగ్గర ఎగ్ కట్టర్ ఉందండి, కాబట్టి ఎగ్ కట్టర్తో చేస్తున్నాను. మీ దగ్గర చాక్ లేకుంటే చాక్తోనే కట్ చేసుకోండి. అండి ఇప్పుడు వెల్లుల్లి కారం మిక్సీ పెట్టుకుందాం. ఒక పెద్ద వెల్లుల్లి కింద తోకలు కట్ చేసుకొని పొట్టితో సహా వేసుకుందాం. కరివేపాకు, జీలకర్ర, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. సరిపడా ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ వేసేస్తున్నానండి. ఎగ్ కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసానండి. కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లిలో కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇది ఫ్రై. ఇప్పుడు సెంటర్లో వెల్లుల్లి వేసానండి, మనం మిక్సీ పట్టుకునేది. దీన్ని ఫ్రై చేసేద్దాము. ఇట్లా సెంటర్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇక్కడే ఫ్రై చేద్దాం. ఫ్రై అయినాక కలుపుకోవాలి, ముందే కలపకండి. ఫ్రై అయింది కాబట్టి కలిపేస్తున్నాను. మొత్తం అంతా ఎగ్ పట్టుకునేలాగా చూసుకోండి. ఇలా వచ్చేసింది. ఇంకొక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేద్దాము. అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాము.